చేయడానికి దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తుంది. సమయము చాలా విలువైనదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. సమయము చాలా విలువైనది. పోయినటువంటి సమయమును మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే మన వల్ల కాదు. అందుకనే దేవుని యొక్క వాక్యం మనకి ఏం చదివిస్తుందంటే, నీవు సమయమును సద్వినియోగపరచుకుంటున్నావా, దుర్వినియోగపరచుకుంటున్నావా? ఈ రాత్రి కాలం మందు నిన్ను నువ్వు పరిశోధన చేసుకుంటానికి దేవుడు తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మరి మనందరం కూడా గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, సమయమును సద్వినియోగపరచుకున్న వారు ఏమయ్యారు, సమయాన్ని దుర్వినియోగపరచుకున్నటువంటి వారు ఏమయ్యారు? చాలా మంది ఈ లోకానుసారముగా వారి జీవితాలను గడుపుతున్నారు. ఈ లోకానుసారమైనటువంటి ఆస్తుల కోసం, అంతస్తుల కోసం ఎంతగానో పోరాడుతున్నారు, గ్రహించలేకపోతున్నారు. దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో గ్రహించలేకపోతున్నారు. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 6 వచనాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణించుచున్నావు, బ్రతకము గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్టి నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్టి జరిగించితినో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు హిజ్కియాకు కొంత సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని హిజ్కియా ఏం చేశాడు అంటే, దుర్వినియోగపరచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుర్వినియోగపరచుకున్నాడు. ఈ దుర్వినియోగపరచుకున్నందుకు హిజ్కియాకు ఏమొచ్చింది? మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరణకరమైనటువంటి రోగము రావటానికి కారణము ఏమై ఉన్నదంటారు? సమయాన్ని ఉపయోగించుకుంటున్నా, దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవట్లేదు. దేవుడు మన సమయాన్ని ఇచ్చాడు, కొంతకాలము మనకు ఇది అవకాశం ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం దేవుని కొరకు గడపకుండా లోకానుసారముగా లోకానుసారమైనటువంటి బానిసత్వం అయిపోయి మనము మన బిడ్డలని చెప్పి, ఇదిగో కుటుంబాలని చెప్పి, స్నేహితులని చెప్పి అనేకమైనటువంటి విలాసాలని, అనేకమైనటువంటి వ్యసనాలతో గడుపుతున్నారు. ఈరోజు అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలైపోతానికి కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆ సమయమును మనం సద్వినియోగపరచుకోలేకపోవటమే. ఏమో ఈ రోజున ఎంతో మంది ఇళ్ళకాడ ఉంటున్నారు. ఇళ్ళకాడ ఉన్నప్పుడు ఇదిగో పనులన్నీ అయిపోయినాయి అనుకో, ఆ పనులన్నీ అయిపోయినప్పుడు వారు
దేవునికి సమయం ఇవ్వాలంటే, సద్వినియోగపరచుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళిపోయి పని అయిపోగానే మోకరించేసి సాపేసుకొని మోకరించి, ప్రభా నా జీవితం ఏంటయ్యా, నా పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే నీ ఆలస్యంలో దేవుడు ఇంకా పొడిగిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు దేవుడు. కానీ ఇప్పుడు అమ్మలక్కలు అలా చేయట్లేదు. పని అయిపోతే ఇదిగో పక్క అమ్మని కాకేస్తున్నారు, అమ్మా అయిపోయిందా పని, ఏం చేస్తా కూర్చుంటున్నాయి కదా, ఎంత కూర్చుంటాం అని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చి కూర్చోగానే వాళ్ళిద్దరు తోడు ఇంకొక ఇద్దరు తోడవుతున్నారు. వీళ్ళు తోడయ్యేటప్పటికి వీళ్ళంతా కూడా ఇదిగో లోకానుసారమైనటువంటి ఆలోచనలు తలపోసుకుంటున్నారు. లోకానుసారమైనటువంటి తలంపులు, ఆలోచనలు వారిలోకి ఎందుకు వస్తున్నాయి అంటే, సమయము విలువైనదని, ఆ విలువైన సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలని వారు గ్రహించలేకపోతున్నారు. వారు గ్రహించుకోలేక ఇదిగో లోకానుసారమైనటువంటి ముచ్చట్లు, లోకానుసారమైనటువంటి ఆలోచనలతో విలువైనటువంటి సమయాన్ని వ్యర్థముగా గడిపేస్తున్నారు ప్రియ దేవుని. అందుకనే దేవుడు తన వాక్యము ద్వారా మనతో చెప్తున్నాడు, ఇదిగో నన్ను ఎరిగి ఉన్నటువంటి మీరు, నా సన్నిధికి వచ్చినటువంటి మీరు కూడా ఇదిగో ఇలాంటి ముచ్చట్లు ఏమైనా చెప్పుకుంటారేమో, ఇలాంటి ముచ్చట్లతో మీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని మీరు వ్యర్థం చేసుకోకుండా ఇదిగో సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఇప్పుడు లోకానుసారముగా మనం ఆలోచన చేస్తే, లోకానుసారమైనటువంటి మానవులు సమయాన్ని ఎప్పుడు సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నారంటే, ఏదో ఒక రోగం వచ్చినప్పుడు, ఏదో ఒక బలహీనత వచ్చినప్పుడు, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు, అప్పుడు సమయం కోసం, అప్పుడు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు ప్రియతలు. ఇది ఇక్కడ అలాగే జరిగింది. హిజ్కియా విషయంలో మనం ఆలోచన చేస్తే, హిజ్కియా విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే, ఇదిగో మరణకరమైనటువంటి రోగం వచ్చింది. దేవుడు మానవుల పట్ల ఎంతో అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి మానవుడి పట్ల అపారమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు దేవాది దేవుడు. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీకేదన్నా రోగం వచ్చినప్పటికైనా, ఏదన్నా బలహీనత వచ్చినప్పటికైనా దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నాడు ప్రియదేవుడు. అది కళ ద్వారానో దర్శనం ద్వారానో ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. కానీ కొంతమంది ఇది కళేగా, ఇలాంటి కళలు వస్తూ ఉంటే దానికి దేవుడు బాధ్యుడు కాదు ప్రియదేవుడు, దానికి బాధ్యుడు నువ్వే. నీవు తెలియపరిచినా కానీ నువ్వు లోబడలేకపోతే మరి ఆయన ఏం చేయగలుగుతాడు? అవునా కాదా? అమ్మా అమ్మా జాగ్రత్తగా పట్టించే, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, అమ్మా నువ్వు జాగ్రత్తగా పట్టించే, ఇది పలానా తినకూడదు, తినబాక నువ్వు. డాక్టర్ చెప్పాల్సింది చెప్పాడు, దాన్ని పాటించాల్సింది పాటిస్తే నువ్వు మంచి ఆరోగ్యం పొందుకుంటావు, కొన్నాళ్ళు ఆశ పొందుకుంటావు. ఆయన చెబితే నేనేదేంది, నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటాను అంటే నీ ఆవిష్ను నువ్వే తగ్గించుకుంటున్నావు. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ముందుగానే నీకు తెలియపరుస్తున్నాడు, నువ్వు సమయాన్ని సద్వినియోగపరచుకో. డాక్టర్ గారు చెప్పాడు, చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకుంటే ధన్యుడు అవుతావు, లేకపోతే దరిద్రుడు అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇదిగో ఇక్కడ హిజ్కియా కూడా దేవుడు తెలియపరిచాడు, హిజ్కియా కూడా దేవుడు తెలియపరిచాడు. తెలియపరిచినప్పుడు ఇదిగో హిజ్కియా వెంటనే లోబడ్డాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు.
జీవితాన్ని కూడా సరి చేసుకో, నీ తలంపులు కూడా సరి చేసుకో. ఏమో ఇంటి పక్క వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటున్నావో, ఇంటి వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటున్నావో, స్నేహితులతో ముచ్చట పెట్టుకుంటున్నావో, జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నావేమో. ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని సరి చేసుకో, నీ ఆలోచనలను సరి చేసుకో. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు పురుగొల్పుతున్నాడు. సరి చేసుకుంటే ధన్యులవుతావు. ఇదిగో ఇజ్రాయేలును మనం చూసుకుంటే, ఇదిగో ఆ సమయం అంతా వాడు ఎంతో వ్యర్థం చేశాడు. ఇదిగో మరణకరమైన రోగం వచ్చేటప్పటికి అప్పుడు సద్వినియోగపరచుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో బ్రతిమలాడుకుంటున్నాడు, ప్రభువును బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభువా, నీకు వ్యతిరేకమైన ఏమైనా చేసి ఉంటే నీ దయతో నన్ను క్షమించయ్యా, నన్ను బలపరచయ్యా. ఇదిగో ఈ మరణకరమైనటువంటి రోగం నుంచి నన్ను తప్పించు ప్రభువా అని చెప్పి ఇదిగో సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నాడు. సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నాడు అని చెప్పి ఎవరు గ్రహించారు? వర్తమానము పట్టినటువంటి దేవాది దేవుడు ఇదిగో గ్రహించాడు. ఆ బిడ్డ నిన్నటి దాకా ఇదిగో సమయం అంతా కూడా వ్యర్థం చేసినప్పటికైనా ఇప్పుడు ఇదిగో ఉపయోగించుకుంటున్నాడు కనుక ఆ బిడ్డ పట్ల నేను ఒక గొప్ప కార్యమును జరిగించాలనుకున్నాడు. వెంటనే ఆ యెషయాతో ప్రవక్తతో ఇదిగో పలుకుతున్నాడు, యెషయా నువ్వు వెళ్ళి ఇదిగో నా బిడ్డతో చెప్పు. ఆయన మళ్ళుకున్నాడు కనుక అతనికి 15 సంవత్సరములు నేను ఆయుష్ ఇస్తున్నా. సంతోషం లేదా? ఏమో 15 సంవత్సరాలు ఆలోచిస్తే హల్లెలూయా. ఎందుకంటే సద్వినియోగపరచుకున్నాడు. పరచుకోబట్టి 15 సంవత్సరములు ఆయుష్ను పెంచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటన్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, దేవునికి లోపడు, దేవుని యొక్క వాక్యానికి లోపడు, దేవుని దాసునికి లోపడు, నీ ఆయుష్ను నువ్వు పెంచుకోగలుగుతావు. మన ఆయుష్ను పెంచగలిగిన వాడు, మన ఆయుష్ను తగ్గించగలిగినటువంటి వాడు ఎవరంటే నజరేయుడైన యేసు. ఆ యేసు చేతిలోనే ఉన్నది ఏదైనా. అందుకనే ఆయన నమ్ముకోవాలి, ఆయన యందు విశ్వాసమును కనపరచాలి, యథార్థమైన ప్రవర్తనను కలిగి జీవించాలి. వ్యర్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తే ఆ వ్యర్థమైన ప్రవర్తన ఈ లోకానుసారమైన దానికే ఉపయోగపడింది, కానీ రేపు పరలోక రాజ్యానికి పోనీకుండా ఆటంకపరిచింది. దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు, నీ జీవితాన్ని సరిచేయటానికి. ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి గ్రహిస్తున్నావా? గమనిస్తున్నావా? దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాలనే ఆలోచన నీలోకి వస్తుందా? గ్రహింపు లేని జీవితము వ్యర్థమైనటువంటి జీవితము. హల్లెలూయా. ఆ వ్యర్థమైనటువంటి జీవితము ఇక్కడ వ్యర్థమైంది, పరలోకములో కూడా వ్యర్థమైంది. అందుకనే ఆ వ్యర్థమైనటువంటి జీవితాన్ని భూలోకంలో ఉండగానే నిన్ను ఆ వ్యర్థమైనటువంటి జీవితం నుంచి విడిపించాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఆ వ్యర్థమైన జీవితం నుంచి నిన్ను విడిపించాలని ఎన్నో విధములుగా నీ కొరకు ప్రయాసపడుతున్నాడు. భారము కలిగి జీవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుండి మనం కొన్ని వచనాలను చూసుకున్నట్లయితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణములో
వలన చూడలేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో మన ముందు హిజ్కియా అనేటువంటి వ్యక్తిని ఉంచాడు. లోబడినందువల్ల 15 సంవత్సరములు ఆయుష్నిచ్చాడు. హల్లెలూయా. లోబడతావా? నువ్వు నీ ఆయుష్ను నువ్వు పెంచుకుంటావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతావా? యథార్థమైన జీవితమును జీవిస్తావా? అలాగే ఇదిగో మరొక వ్యక్తిని దేవుడు మన ముందు ఉంచాడు. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఆయనకు ఒక బిరుదు వచ్చింది. ఏంటి ఆ బిరుదు అంటే పాపి. హల్లెలూయా. పాపి అయినటువంటి జక్కయ్య పాప జీవితము జీవిస్తున్నాడు. మోసకరమైన జీవితము జీవిస్తున్నాడు. ఈ లోకానుసారమైన ఆస్తుల కోసం ఆశపడుతూ అనేక ఆత్మలను ఇదిగో బాధపరుస్తున్నాడు. అనేక ఆత్మలను బాధపరుస్తున్నాడు. సంపాదించుకున్నాడు, ధనవంతుడైపోయాడు, కుబేరుడైపోయాడు. ఇక ఆయన అంత ఆస్తిపరుడు మరొకడు లేడు. ఆయనలో ఒక గర్వం వచ్చేసింది. ఏంటా గర్వం అంటే, ఇక నాకు ఎదురు లేదు, నేను సంపాదించేశాను, ఎంతో సంపాదించేశాను, నేను ఇక తిరుగులేదు అని చెప్పి ఎంతో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఎంతగానో సంతోషిస్తున్నాడు. దేన్ని కూడబెట్టుకున్నాడు? పాపమును కూడబెట్టుకున్నాడు. అన్యాయముతో అక్రమముతో సంపాదించినటువంటి ఆ సంపాదన బట్టి గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసింది. ఇక నేను సంపాదించి నాకు ఇక ఎదురు లేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడంట ఆ జక్కయ్యను చూసి బాధపడుతున్నాడంట. ఎందుకు బాధపడుతున్నాడు అంటే, ఈ లోకానుసారమైనటువంటి ధనాన్ని సంపాదించుకున్నాడు. ఈ లోకానుసారమైనటువంటి అంతా కూడా ఏదో కూడబెట్టుకున్నాడు. ఈ కూడబెట్టుకున్నది అంతా కూడా అతన్ని కాపాడలేదని అతను గ్రహించలేకపోతున్నాడు. ఆలోచిస్తున్నారా? ఏమా, దేవుని యొక్క వాక్యమును ఆలోచిస్తున్నావా? సంపాదించాడు, కానీ ఆ సంపాదన రేపు నిత్య నరకాగ్నిలో తీసుకెళ్తుందని గ్రహించలేకపోయాడు. అలా జక్కయ్య గురించి మనం ఆలోచించడం కాదు. ఈరోజు జక్కయ్య గురించి దేవాది దేవుడు తన వాక్యము ద్వారా మనతో ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? అలాంటి ఆశ కలిగి ఉన్నారు మానవులు. దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారైనా, దేవునితో సమయం గడపాల్సినటువంటి వారు ఇదిగో లోకముతో సమయాన్ని గడుపుతూ లోకానుసారమైనటువంటి ధనధాన్యముల కొరకు సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు గ్రహించలేనటువంటి సత్యం ఏంటంటే ఈ ధనం అంతా ఇక్కడేమో అంతస్తుల్లో కూర్చోబెట్టగలిగిద్దంట, అక్కడ తీసుకెళ్లి నిత్య నరకాగ్నిలో పడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ తీసుకెళ్ళిపోయి నిత్య నరకాగ్నిలో పడేసిద్దంట. ఈ విషయాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడని దేవాది దేవుడు ఇదిగో స్వయంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు లెక్కించబడి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథములో మన కొరకు ఇదిగో రాసి ఉంచాడు. ఈ లోకానుసారమైనటువంటి ధనము సంపాదించుకున్నటువంటి జక్కయ్య అగ్నిగుణములకు వెళ్తాడని, అలాంటి ఆత్మలో నశించిపోవటం దేవునికి ఇష్టం లేక దేవుడు ఏం చేశాడంటే ఆ ఎరుకో పట్టణానికే దేవుడు వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎరుకో పట్టణానికే దేవుడు వచ్చాడు. ఆ ఎరుకో పట్టణానికి దేవుడు ఎందుకు వచ్చాడు? జక్కయ్య కోసం వచ్చాడు. జక్కయ్య జీవితంలో సరిచేయడానికి వచ్చాడు. ఆ నరకాగ్ని నుండి తప్పించాలని వచ్చాడు. వచ్చినటువంటి దేవుడు ఇదిగో ఆ ఎరుకో
కార్యములను దేవుడు జరిగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగించాడు? ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములను జరిగించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకోసం ఆ కార్యములను జరిగించాడు అంటే, ఇదిగో నిత్య నరకాగ్నిలోకి వెళ్తారు ఈ లోకాశలు కలిగి ఉన్నటువంటి వారు, ఈ లోకానుసారమైనటువంటి ధనాన్ని ఆశించినటువంటి వారు, ఈ లోకానుసారమైనటువంటి ధనాన్ని ప్రేమించినటువంటి వారు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. ఆ నరకాగ్ని నుండి తప్పించడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆలోచించు. నీ జీవితాన్ని ఈ రోజు దేవుడు మార్చడానికి దేవుడి వాక్యాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. వినగలిగే మనసు నీకుంటే, గ్రహించుకుంటే జ్ఞానం దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో జక్కయ్య గ్రహించగలిగాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు అంట ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాడంట, ఇదిగో గుడ్డివారిని ఓసకాలు చేతులు గలవారిని ఇదిగో స్వస్థపరుస్తున్నాడంట. ఆయన చూస్తానికి జనమంతా కూడా తండోపతండాలుగా వెళ్తున్నారంట. హల్లెలూయా. తండోపతండాలుగా వెళ్తున్నారే కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉన్నది. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? చెప్పాలి. దేవుని దగ్గరికి వెళ్తున్నారు, కానీ దేవుని దగ్గరికి వెళ్తున్నారే కానీ వారి హృదయము దేవుని దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దూరంగానే ఉంది. ఈరోజు మన విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధికి వస్తున్నాము కానీ మన హృదయము దేవునికి దూరంగానే ఉంటుంది. దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, దేవుని యొక్క మాటలు వింటున్నాం, కానీ మన హృదయము దేవునికి దూరంగానే ఉంటుంది. ఎందుకు దూరంగా ఉంటున్నాయి అంటే దేవుని యొక్క వాక్యమును ఆలకించట్లేదు, దేవుని యొక్క చిత్తమేమో తెలుసుకోలేకపోతున్నాం. ఇంటికి చర్చికి వచ్చినప్పుడు కూడా నీ ఆలోచన అంతా ఇంటి మీద, అక్కడ ఆ డబ్బులు ఇస్తానన్నాడు, ఆ పనికి రా, ఈ ఆలోచనలే ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యం విందామనేటువంటి ఆలోచన వారిలో ఉంటున్నాం. అలాగే ఆ రోజు యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఇదిగో జనసమూహం అంతా కూడా ఆయన చేసేటువంటి కార్యాలు చూస్తానికి వెళ్తున్నారు, కానీ ఆ దేవుని యొక్క శక్తిని కనుగొనలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది మానవులు ఏం చేస్తున్నారు అంటే దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యములను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఇదిగో కనుగొనలేకపోతున్నారు. దేవుని యొక్క శక్తిని కనుగొనలేకపోతున్నారు. అందుకనే నిర్లక్ష్యం వస్తుంది, అందుకనే ఏందంటారే కాడకు వస్తుంది, దేవుని భయం లేకుండా పోతుంది, దైవజనుడు అంటే భయం లేకుండా పోతుంది. ఎట్టమైతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు వారి పట్ల అద్భుతమైనటువంటి కార్యములను చేస్తే ఇదిగో వాళ్ళంతా కూడా యేసు అంట ఎంతో గొప్ప కార్యాలను చేస్తున్నాడంట అని చెప్పి జన సమూహం అంతా కూడా పోతుంటే ఇదిగో ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి వారి దగ్గరికి వచ్చి ఏంది అందరూ అంతా అడవుడిగా వెళ్తున్నారండి, యేసయ్య అంట గొప్ప కార్యములను చేస్తున్నారు. అలాంటి సమయంలో ఇదిగో ఈయన కూడా కొద్దిగా ఆశ కలిగింది. దేవుడు ఈ రాత్రి కాలం చెబుతున్నాడు, ఆ జక్కయ్యకు కలిగినటువంటి ఆశ నీకు నాకు కూడా కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జక్కయ్యకు కలిగినటువంటి ఆశ నీకు నాకు కూడా కలగాలి. అయితే జక్కయ్య విశ్వాసం చాలా గొప్పది. జక్కయ్య విశ్వాసం చాలా గొప్పది. జక్కయ్య గురించి మనం ఆలోచన చేస్తే ఆ మనసు అంతా కూడా అన్యాయముగా అక్రమంగా సంపాదించుకున్నాడే, కానీ యేసు దగ్గరకు వచ్చిన తర్వాత తన జీవితాన్నే మార్చేసుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎంతమంది జీవితాలు మార్చుకుంటున్నారు?
ఎంతమంది దేవుని కొరకు జీవిస్తున్నారు? ఎంతమంది యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు? ఆలోచించుకుంటున్నారు. అసలు ఇంతకుముందు లోకానుసారంగా ఉన్నటువంటి జీవితానికి దేవుని దగ్గరకు వచ్చినాక జీవితానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? అంతే ఉందా నీ జీవితం? దేవుని సన్నిధికి వచ్చినాక, దేవుని యొక్క మాటలు విన్నాక కూడా నీ జీవితము, నీ తలంపులు, నీ ఆలోచన మారలేదు అంటే నువ్వు సాతాను యొక్క కబంధ హస్తంలో బిగించబడి ఉన్నావని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రియ దేవుని లోకాశలు సావు, లోకానుసారమైనటువంటి ఆశలు సాగకపోతే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రయోజనం ఏంటి? లోకాశలోనే ఉన్నాడు జక్కయ్య, లోకానుసారమైనటువంటి జీవితమే జీవించాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చాడు, ఆయన చూడాలనుకున్నాడు, కానీ చూడలేకపోయినప్పటికైనా కానీ సరే ఎలాగైనా చూడాలి అనేటువంటి ఆశ కలిగింది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చినటువంటి నా జీవితాల్లో కూడా అదే ఆశ కలిగి ఉండాలి, అదే ఆశ కలిగి ఉండాలి. పాపి అయినటువంటి జక్కయ్య దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళా జీవితాన్ని వెనక్కి తిప్పలేదు అంటే ఏం చేశాడు జక్కయ్య? తన పాత జీవితాన్ని వదిలేశాడు, ఆ రోత జీవితాన్ని తీసేసుకున్నాడు, దేవుని యొక్క శక్తి ఏంటో కనుగొన్నాడు, దేవునితోనే ప్రయాణం చేశాడు. గ్రహిస్తున్నావా అమ్మా? పాపే అంతకు ముందేమో మోసం చేశాడు, అనేకుల దగ్గర లాక్కున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఏదైనా తీసుకున్నాను అంటే వారికి 4 అంతలు చెల్లిస్తాను. ఏమా 4 అంతలు ఎందుకు చెల్లిస్తానంటున్నాడు? చెప్పాలి. 4 అంతలు ఎందుకు చెల్లిస్తానంటున్నాడు? గ్రహించాడు. ఏం గ్రహించాడు? ఇది వ్యర్థమైనది, ఇది నా జీవితాన్ని పతనము చేసింది. తెలియక ముందు సంపాదించాను, అన్యాయముగా మోసము చేసి సంపాదించాను, ఇది నా పతనానికి తెచ్చుకున్నాను నేను. అందుకని ఇదిగో రెట్టింపు ఇచ్చేసేస్తానంటున్నాడు. అంటే తనలో ఉన్నటువంటి ఆ యొక్క చెడ్డ జీవితానికి వదిలేశాడు. దేవుని దగ్గరకు వస్తున్నటువంటి నీవు కూడా ఇదిగో ఇలాంటి అనుభవంలోకి నువ్వు రాకపోతే నీ జీవితము వ్యర్థమైపోతుంది, నీ తలంపులు వ్యర్థమైపోతాయి, నీ ఆలోచనలు వ్యర్థమైపోతాయి. యేసయ్య దగ్గరికి వచ్చినాక తాడు పేడు ఆయనతోనే తెలుసుకోవాలి, సావో బతుకో ఆయనతోనే తెలుసుకోవాలి. కానీ ఇటొక అడుగు అటొక అడుగు వేసేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఇటొక అడుగు అటొక అడుగు వేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితం వ్యర్థమైపోతానే ఉంటుంది. జక్కయ్య అలాగా అటొక అడుగు ఇటొక అడుగు వేయలేదు, దేవునితోనే ఉన్నాడు. ఇంకా పైపెచ్చి ఏం చెబుతున్నాడు అంటే నా ఆస్తిలో సగము దేవుడు. ఎందుకని ఏమో ఎందుకని పేదలకు ఇచ్చేస్తారంటున్నాడు? చెప్పాలి. ఈ వాక్యము మనం ఎన్నోసార్లు వింటున్నాం, కానీ మన మనసులో పనిచేస్తే వెంటనే వాక్యం చెప్తూ ఉండగానే మన ఆత్మ కూడా వాక్యాన్ని వెంబటే పరుగులు తీస్తూ ఉంటుంది. ఎందుకు సగం ఆస్తి దేవునికి ఇస్తానంటున్నాడు అంటే దేవుని పోలి నడుచుకున్నాడని అర్థం. ఆ మాటకు దేవుని పోలి నడుచుకున్నాడంటే
పేదలను ప్రేమించువాడు కనికరమును పొందును. దేవుడు కూడా ఏం చేశాడు? పేదలను కనికరించాడు, ప్రేమించాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? పేదలను ప్రేమిస్తున్నాడు, పేదలకు ఇస్తానంటున్నాడు, వారి పట్ల నేను ప్రేమ చూపిస్తానంటున్నాడు. వారి పట్ల ప్రేమ చూపించాడు కనుక దేవుని యొక్క రాజ్యమును సంపాదించుకున్నాడు. దేవుని యొక్క రాజ్యమును సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఇదిగో ఈ ఒక్క మాట జక్కయ్య నోటిలో నుంచి బయటకు వచ్చిందో దేవుడు పరవశుడైపోయాడంట. హల్లెలూయా. దేవుడే పరవశుడైపోయి ఇతడును అబ్రహాము యొక్క కుమారుడే. హల్లెలూయా. అంటే ఈయన ఏమైపోయాడు? పాపి అయినటువంటి జక్కయ్య, మోసకరమైనటువంటి జక్కయ్య ఏమైపోయాడు? ఏకంగా పోయి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అంటే అబ్రహాము ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి. అంటే విశ్వాసములో ఇది అబ్రహాము లాంటి వాడు అయిపోయాడు. ఈరోజు దేవుడు వాక్యము ద్వారా నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు ఇదిగో ఇలాంటి జీవితం మార్పు చెందాలి. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే మన ఆలోచనలు మారాలి, మన తలపులు మారాలి, మన యొక్క ప్రవర్తన మారాలి, మన చూపు మారాలి, మన ఆలోచనలు మారాలి. వీటిలో ఏ ఒక్కటి నువ్వు చేయకపోయినా కానీ దేవుడి సన్నిధికి రావడమే వ్యర్థం. దేవుని యొక్క వాక్యం కూడా మనకు సెలవిస్తుంది. మహానుభావుడు పాట పాడాడు, మారిన మనసు మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి, మారాలి. హల్లెలూయా. ఏం మారాలంట? మనసు మారాలి. దేవుడి దగ్గరికి వస్తున్నటువంటి నీ మనసు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచన మారాలి. ఇవి ఏవి మారకుండా నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వు వ్యర్థురాలివే, నువ్వు వ్యర్థురాలివే. నీ జీవితమే వ్యర్థం, నీ బ్రతుకే వ్యర్థం, నువ్వు బ్రతకటం కూడా అనవసరమే. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని ఎరిగినటువంటి బిడ్డల్లో జీవిస్తూ కూడా నీ జీవితాన్ని మార్చుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత వ్యర్థమైనటువంటి జీవితం జీవిస్తున్నావో నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఇదిగో జక్కయ్య గ్రహించాడు. ఆస్తి అన్యాయం సంపాదించినంత కూడా వదిలేసుకున్నాడు. నాకు అది వద్దు, దేవుణ్ణి హత్తుకున్నాడు. మళ్ళా వెను తిరిగి చూడలేదు. అలాగే దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు నీ బ్రతుకంతా కూడా దేవునితోనే గడపాలి, కానీ లోకానుసారమైన వాటితో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సంబంధం పెట్టుకోకూడదు. లోకానుసారమైనటువంటి ఆలోచనలు నీలోకి రానేకూడదు. ఏమైనా ఉన్నదా మనలో అలాంటి వ్యర్థమైనటువంటి జీవితం? ఏమో ఏదో ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నావా? ఏమా మనసంతా కూడా లోకంలో పెట్టేసి దేవుని సన్నిధికి వచ్చి పెదవుల మీద ప్రార్థన చేస్తే నువ్వు ప్రయోజనం ఉందా? దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది, ప్రభా ప్రభా అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. తండ్రి చిత్తమును పాటించువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవునిలో నేను ఎలా ఎదగాలి, దేవుని యొక్క చిత్తమును నేను కనుగొని ఉండాలి. దేవుడు ఇదిగో ఏమై నా కోసం జీవిస్తున్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో వాటిని గ్రహించాలి, వాటిని గ్రహించాలి. గ్రహిస్తున్నామా మనం? ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం గ్రహిస్తున్నామా? మనకు వస్తున్నటువంటి ఆ నిద్రనే ఎదుర్కోలేకపోతున్నాం. హల్లెలూయా. వచ్చాము దేవుని సన్నిధికి, కానీ వాడు ఊపుతుంటే కుషేపు ఆగరా అన్నట్టు ఉంది. కానీ ఏమో ఏ సైతాన పో నాలో నుంచి అంటున్నామా మనం? ఏమా ఇంకా దేవుడు వాక్యం మనలో ఏం పని చేసింది అసలు? హల్లెలూయా.
దేవుడు హెచ్చరిస్తున్నాడమ్మా, నీ జీవితాన్ని బాగు చేయాలని, నువ్వు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని, ఆ సమయాన్ని ఇదిగో అనేకుల కోసం గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి కాలం మందు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమా మారుతుందా మనసు? మారిన మనసు దేవునికి ఇస్తున్నావా, లేకపోతే పాపంతో కూడిన మనసుతో దేవుని సన్నిధికి వస్తున్నావా? వ్యర్థమైన జీవితం దేవుని సన్నిధికి వచ్చి కూడా గడుపుతున్నావు అంటే నువ్వు ఎంత దౌర్భాగ్యురాలువో తెలుసా, ఎంత దుర్మార్గురాలువో తెలుసా? నిత్య నరకాగ్నిలో తీసుకెళ్ళి పడేస్తాడు, నిత్య నరకాగ్నిలో పడేస్తాడంతే. మారకపోతే బతుకు మారకపోతే ఎందుకమ్మా? జక్కయ్య ఎలాంటి ఇది జీవితం జీవించాడు? సమయం అంతా కూడా ఇదిగో జక్కయ్యకి ఇచ్చినటువంటి సమయం అంతా కూడా వ్యర్థంగా గడిపేశాడు. ప్రభు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత దేవుని యొక్క విలువేంటో తెలుసుకున్నాడు. దేవుని కొరకు ఎలా నడవాలో తెలుసుకున్నాడు. దేవుని యొక్క చిత్తము నా పట్ల ఏమై ఉన్నదో కనుగొన్నాడు. ఆ చిత్తానుసారముగా జీవించాడు. ఆ జీవితమే పరలోక రాజ్యానికి పాటేసింది. హల్లెలూయా. మరి అలాంటి అవకాశాన్ని నువ్వు కూడా పొందుకుంటావని దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తుంటే మన జీవితాల్లో అలాంటి ఆలోచనలే రావట్లేదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ జీవితాన్ని సరి చేసుకో, నీ తలంపులను సరి చేసుకో, నీ ఆలోచనలను సరి చేసుకో. జక్కయ్య అలాంటి జీవితంలో కలిగి జీవిస్తే పరలోక రాజ్యాన్ని పొందుకుంటావు. హిజ్కియా లాంటి జీవితమును జీవిస్తే నీ ఆయుష్ను పెంచుకుంటావు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఇస్తానంటున్నాడు, ఆయుష్ను కూడా పెంచుతానంటున్నాడు. పెంచుకుంటావో అది నీ ఇష్టం. హల్లెలూయా. ఆయన చెప్పాల్సినవి చెప్పాడు, నువ్వు పాటించాల్సినవి పాటిస్తే నీకు దేవుడు తోడుగా ఉంటాడు. లేదు నేను తుంచేసుకుంటాను అంటే నీ జీవితం నీ ఇష్టం. దేవుడు ఈ రాత్రి కాలం ముందు హెచ్చరించినప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుంటే నీ జీవితానికి ఒక అర్థం కలుగ చేస్తానని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక మన జీవితాల్లో యేసయ్యను మనం నింపుకుందాం. ఈ లోకానుసారమైన వాటి మీద ఆశ లేకుండా దేవుని యొక్క చిత్తానుసారముగా మనం జీవిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను ప్రభు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఆయన రెక్కల కింద భద్రపరిచి మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.